దేవుని అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాము. నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు గడిచిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మనందరినీ తన కృపలో భద్రపరిచి ఎన్నో వ్యాధుల నుంచి బాధల నుంచి కాచి కాపాడి తన వెచ్చనైన కృపలో భద్రపరిచి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్యారిష్ పాస్టర్ గారులకి, సూపరింటెండెంట్ అక్కకి, టీచర్స్, పేరెంట్స్, చిల్డ్రన్స్ మీరందరికీ దేవుని అతి పరిశుద్ధ నామమున వందనాలు చెల్లిస్తున్నాం. రాత్రి వేళ కలుగు భయమునికైనను, చీకట్లో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునికైనను నీవు భయపడకుందవు. ఎంత చక్కని వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ చక్కని పాట పాడతాను. యేసు నా చేయి విడువాడు, యేసు నా చేయి విడువాడు, గాలి వీచిన తుఫాను రేగిన యేసు నా చేయి విడువాడు, యేసు నీ చేయి విడువాడు, యేసు నీ చేయి విడువాడు, గాలి వీచిన తుఫాను రేగిన యేసు నీ చేయి విడువాడు, యేసు మన చేయి విడువాడు, యేసు మన చేయి విడువాడు, గాలి వీచిన తుఫాను రేగిన యేసు మన చేయి విడువాడు. బాగుందా పిల్లలు పాట? మన చెయ్యి ఎన్నడూ విడువడు ఎడబాయడు. ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారం మన కొరకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేయడానికి మన మధ్యలోకి మిసెస్ కుడారి విమలా శతవర్ధన్ గారు, రిటైర్డ్ హెచ్ఎం, కేవీకే హై స్కూల్, హైదరాబాద్, వారు చక్కని గ్రీటింగ్స్ తెలియజేశారు. అదేవిధంగా ప్రదీప్ విక్లిఫ్, మనందరం ప్రేమతోటి ప్రదీప్ అన్న అంటాం, టీచ్ ద చైల్డ్ మినిస్ట్రీస్ ఫౌండర్ అండ్ డైరెక్టర్. అన్న పిల్లల పరిచర్యలో ఎంతగానో దేవుని కొరకు వాడబడుతున్న బిడ్డ, చక్కని గ్రీటింగ్స్ తెలియజేశారు. డాక్టర్ సారా అక్క చక్కని గ్రీటింగ్స్ తెలియజేశారు. వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ డీన్గా వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా డాక్టర్ యానీ జాబ్ దాస్, డివైన్ మినిస్ట్రీస్ పిల్లల పరిచర్యలో ఎంతగానో దేవుని కొరకు వాడబడుతున్నారు. అక్క కూడా చక్కని గ్రీటింగ్స్ తెలియజేశారు. ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించక ముందు ఉదయశ్రీ అక్క ప్రార్థనలో నడిపిస్తారు. Hi children, wish you all a very happy and prosperous new year. Nana, all of you kneel down, close your eyes, bow your heads, opening prayer చేసుకుందాం. దయగల కృపగల ప్రేమగల మా తండ్రి, నా దేవా, మరి యొక్క పరిశుద్ధ దినమున ఈ యొక్క నూతన సంవత్సరంలో నీ పాద సన్నిధిలో మేమందరం కూడుకొనుటకు ఇచ్చిన గొప్ప తరుణం బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి నాయన. ఖాళీ పాత్రలతో వచ్చిన మమ్మల్ని అందరినీ తండ్రి, నీ వాక్యమైన విత్తనం మా హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి పొంది సాక్షి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ వాడుకొనమని, మరి ముఖ్యంగా నాయన ఈ యొక్క కార్యక్రమం అంతటిని నీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డని నీ పరిశుద్ధాత్మతో నింపి నీ యొక్క కృపలతో ఆశీర్వాదాలతో దీవించమని ఈ కొద్ది ప్రార్థన నీ పాదాల చెంత సమర్పించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. హాయ్ చిల్డ్రన్. నానా, ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ బైబుల్స్. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి
ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఎంత చక్కని వాక్యం కదా నాన్న. మనము నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి, దిగులు పడకూడదు, జడియకూడదు. మరి ఎప్పుడైతే ఈ 4 మనం అనుసరించినట్లయితే ఆయన ఆజ్ఞకు లోబడిన వారమై ఉన్నాము. ఎప్పుడైతే మనము ఆయన ఆజ్ఞకు లోబడతామో, వీటిని గైకొని నడుచుకుంటామో, అప్పుడు మనము నడవవలసిన త్రోవను లేక మార్గమంతటిలో దేవుడు మనకి తోడై ఉంటాడు అని వాక్యం సెలవిస్తుంది. కనుక మనమందరం ఆయన పిల్లలమే, దేవుడిచ్చిన బిడ్డలమే. కనుక మనము దేవుడిచ్చిన ఆజ్ఞలను గైకొని ఆయన చిత్త ప్రకారంగా నడుచుకుంటూ అనుదినము ఆయన వాక్యాన్ని చదువుకుంటూ, వాక్యమే మార్గము కదా నాన్న. సో ఆ వాక్యం చదువుకుంటూ దేవుని వాక్యం మరి మోకరించి ప్రార్థన చేయాలి. మోకరించి ప్రార్థన చేసినట్లయితే ఆయనతో మనం మాట్లాడుకుంటున్నట్టు. మరి అనుదినము మనం దేవునితో మాట్లాడుకోవాలి, ఆయనతో నడవాలి. ఆ 2 మనం చేసినట్లయితే మనకి మెండైన ఆశీర్వాదాలు ఈ సంవత్సరం దేవుడు మనందరికీ దయచేస్తాడు. కనుక మనందరం ఆయనకి లోబడి ఆజ్ఞలు కాయకొని జీవించుదాం. ఓకే చిల్డ్రన్. నాన్న, ఇప్పుడు మరి ఈరోజు మన మధ్య వాక్య పరిచర్య చేయడానికి మరి హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ పాస్టర్ గారైన, అదేవిధంగా రాజారత్నం గాస్పల్ టీమ్ ఆవిడి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో విలేజ్ ప్రీచింగ్ చేస్తున్నారు. వీధికి సువార్త, ఇంటింటికి సువార్త చేస్తున్నారు. ఒక 50 పాస్టర్స్ కలిసి మరి నడుచుకుంటూ వెళ్ళి సైకిల్ మీద వెళ్తూ మరి ఆ విధంగా ప్రీచింగ్ చేస్తూ ఉన్న మరి దైవజనులు, అదేవిధంగా మరి నోవా మంగం మినిస్ట్రీస్ కూడా మరి యూట్యూబ్ ఛానల్ వారు ఓపెన్ చేశారు. వారికి అది కూడా మరి దేవుని నడిపింపు ద్వారా అందులో కూడా వాక్య సందేశాన్ని అందిస్తున్నారు. కనుక ఈరోజు మరి లూథరన్ చర్చ్కి మనందరికీ తెలిసిన వ్యక్తి, యూనివర్స్ అన్నగా మనం పిలుచుకుంటాము, ఎవరో కాదు, రెవరెండ్ డాక్టర్ నోవా మంగం గారు మనకి ఈరోజు వాక్య పరిచర్య చేస్తారు. మరి రెవరెండ్ నోవా మంగం అన్నకి మరి వెల్కమ్ చెప్తూ మరి థ్యాంక్స్ చెప్తున్నాము. అదేవిధంగా ఈ దినము మరి న్యూ ఇయర్కి గ్రీటింగ్స్ అందించిన మన మధ్య ఉన్న డాక్టర్ సారా సుకుమార్ అక్కకి, మరి అదేవిధంగా ఆంటీ విమలా శతవర్ధన్ ఆంటీ, కుడారి విమలా శతవర్ధన్ ఆంటీ మరి మనకి గ్రీటింగ్స్ అందించారు. ఆంటీ బ్లెస్సింగ్స్ బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఆంటీ వాళ్ళు గత పాండమిక్ అంతట్లో లాస్ట్ మార్చి నుంచి ఇప్పటి వరకు మరి విమలా ఆంటీ వాళ్ళే మనకి స్పాన్సర్ చేస్తున్నారు. దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి అదేవిధంగా మన మధ్య సిస్టర్ అయిన డాక్టర్ యానీ పీటర్ అక్కడికి కూడా మరి దేవునికి వందనాలు చెల్లిస్తూ, అదేవిధంగా మరి TCM మినిస్ట్రీస్ చైర్పర్సన్ అయిన మరి ప్రదీప్ అన్న, మరి వీరందరూ మనకి అడిగిన వెంటనే మన సండే స్కూల్కి గ్రీటింగ్స్ అందించారు. వారందరికీ మన సండే స్కూల్ కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, అదేవిధంగా మరి డాక్టర్ నోవా అన్నకు కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ సండే స్కూల్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. తలుకుల పట్టణము మెర్సి పోయే బంగారు నగరము, మెర్సి పోయే బంగారు
బంగారు నగరము అద్భుత కిన్నెర వీణలతో అద్భుత కిన్నెర వీణలతో తీయని పాట వాయించే పాడేద్దాం యేసు తోడ నిరంతరము ఉండుము యేసు తోడ నిరంతరము ఉండుము తలుకుల తలుకుల పట్టణము తలుకుల పట్టణము మెరిసి మెరిసిపోయే బంగారు నగరము మెరిసి మెరిసిపోయే బంగారు నగరము అద్భుత కిన్నెర వీణలతో అద్భుత కిన్నెర వీణలతో తీయని పాట వాయించే పాడేద్దాం తీయని పాట వాయించే పాడేద్దాం తీయని పాట వాయించే పాడేద్దాం. హాయ్ చిన్నారులు, మీరందరూ బాగున్నారా? ఇంకేముంది, కొత్త సంవత్సరం వచ్చేసింది. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. గత సంవత్సరం అంతా అంటే 2020 సంవత్సరము మనం అందరము చర్చికి వెళ్ళలేదు, సండే స్కూల్కి వెళ్ళలేదు. కారణం తెలుసు కదా, కరోనా వ్యాధి గురించి లాక్డౌన్ విధించినందువలన ఎవ్వరం చర్చిలకు వెళ్ళలేదు, సండే స్కూల్ జరగలేదు. అయినా కూడా మీరందరూ మా అందరికీ ప్రతి వారం మానకుండా చక్కని ప్రోగ్రామ్స్ అందించారు. మరి లకిడికప్పు లూథరన్ చర్చి ప్యారిస్ పాస్టర్ గారు, ఇతర పాస్టర్ గారు ప్రోద్బలం వల్ల, మరి మీ సూపరింటెండెంట్ గారు శ్రీమతి బిళ్ళా ఉదయశ్రీ గారి టీచర్స్, పేరెంట్స్, మరి ఎంతో మంచి ప్రోగ్రామ్స్ మీరు చేశారు. చాలా సంతోషం. ప్రతి వారం మేము మానకుండా చూసాము. మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఇంకేముంది, కరోనా వ్యాధి తగ్గిపోతుంది, వ్యాక్సిన్లు వచ్చేసినాయి, మందులు వచ్చేసినాయి. ఇక దేవుడు మనల్ని సురక్షితంగా ఉంచుతాడు, కాచి కాపాడుతాడు. మనందరం యథాప్రకారం చర్చిలకు వెళ్తాము, సండే స్కూల్కి వెళ్తాము. మరి ఎప్పట్లాగానే మీరు చక్కగా కథలు, వాక్యాలు అన్నీ నేర్చుకుంటూ దేవునిలో ఎదుగుతూ దేవుని మహిమపరుస్తూ ఉండాలని కోరుకుంటున్నాము. చివరిగా సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు శ్రీమతి బిళ్ళా ఉదయశ్రీ గారికి, టీచర్స్ అందరికీ, పేరెంట్స్కి, మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తున్నాము. మరి ఈ సంవత్సరం అంతా, రాబోయే భవిష్యత్ కాలం అంతట్లో మనందరికీ దేవుడు ఆయురారోగ్య బలాలు, శాంతి సమాధానాలు, సకల ఐశ్వర్యాలు ఇవ్వాలని, మీరందరూ దేవునిలో ఎదుగుతూ గొప్ప పనిముట్లుగా వాడబడాలని ప్రార్థిస్తున్నాము, కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. యేసులా జీవిస్తే యేసులా ప్రార్థిస్తే యేసులా జీవిస్తే యేసులా ప్రార్థిస్తే యేసులా ప్రేమిస్తే యేసులా ప్రకటిస్తే లోకమే మారిపోదా, పాపమే పారిపోదా, లోకమే మారిపోదా, పాపమే పారిపోదా. క్రైస్తుని క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన, క్రైస్తుని క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన సౌలును మార్చలేదా, పౌలుగా తీర్చలేదా, సౌలును మార్చలేదా, పౌలుగా తీర్చలేదా. యేసులా జీవిస్తే యేసులా ప్రార్థిస్తే యేసులా ప్రేమిస్తే యేసులా ప్రకటిస్తే లోకమే మారిపోదా, పాపమే పారిపోదా, లోకమే మారిపోదా, పాపమే పారిపోదా. పాపికై పాపముకై ఆ శాప భారముకై, పాపికై పాపముకై ఆ శాప భారముకై యేసు మరణించలేదా, పాపిని రక్షించలేదా, యేసు మరణించలేదా, పాపిని రక్షించలేదా. యేసులా జీవిస్తే యేసులా ప్రార్థిస్తే యేసులా ప్రేమిస్తే యేసులా ప్రకటిస్తే లోకమే మారిపోదా, పాపమే పారి
Good morning, Sunday school teachers and children. And it's a joy for me to share few thoughts and give you the greetings for the new year 2021. I praise God for my association with the Lutheran Church. గత అనేక సంవత్సరాల నుండి, బహుశా 20-30 సంవత్సరాల నుంచి ఈ యొక్క సండే స్కూల్తో మరి పరిచయము. అప్పుడప్పుడు వచ్చి మరి బీబీఎస్లో ట్రైనింగ్స్, సండే స్కూల్ కూడా తీసుకోవడం అనేది ఎంతో సంతోషకరమైన సంగతి. మరి ప్రస్తుత దినములలో మరి నేను గమనిస్తున్నాను మీ యొక్క వీడియోస్ అన్నీ కూడా. రియలీ ఇట్స్ సచ్ ఎ వండర్ఫుల్ జాయ్ టు సీ చిల్డ్రన్ బ్రింగింగ్ అవుట్ దేర్ టాలెంట్స్. And I have seen many of their singing, sharing, teachers, many of them children who have the talent of music also. God bless you all. And maybe the pandemic time was a time for us to come out and bring out all that was hidden in our children, in our teachers. And God bless you all. And as you begin the new year 2021, I wish all God's blessings. I'd like to just remind you a verse from the Bible which says, put on the whole armor of God. Okay, Ephesians 6:13. And quickly to just encourage you, I have 4 thoughts for you to remember as you enter this new year 2021. That God will help you. There may be many difficulties or challenges coming, but God is with us, and we have to learn to face the challenges. Okay, face it. 4 F's అన్నమాట. చాలా ఈజీగా మీకు గుర్తుపెట్టుకోవడానికి. ఫేస్ ఇట్, దెన్ యూ హ్యావ్ టు ఫిక్స్ ఇట్. ఓకే, మరి దాన్ని ఎదిరించడమే కాదు కానీ దాన్ని సరి చేసుకోవాలి. మరి కొన్నిసార్లు కొన్ని అనుకోకుండా మరి జరగవచ్చు. అవన్నీ కూడా మనం సరి చేసుకొని మనం ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. అండ్ దెన్ నాట్ ఓన్లీ ఫిక్స్ ఇట్ బట్ ఫార్సేక్ ఇట్. ఓకే, మనం ఏదైనా తప్పు చేసినాం అనుకోండి, అది సరిదిద్దుకోవడమే కాదు కానీ దాన్ని విడిచిపెట్టడం అనమాట. అది ప్రాముఖ్యంగా మనం గమనించాలి. ఓకే, సో ఫార్సేక్ ఇట్. అండ్ దెన్ లాస్ట్లీ ఫర్గివ్ ఇట్. ఓకే, సో చిల్డ్రన్, మే గాడ్ హెల్ప్ యూ. లెట్స్ గో క్విక్ రిమైండర్. ఓకే, ఫేస్ ఇట్, fix it, forsake it, and forgive it. May God bless you all, especially all the Sunday school team, the Sunday school superintendent, and I really appreciate the church also, which encourages the Sunday school. And maybe in very quick time, we will all be able to meet virtually, personally, and have a good time of fellowship, thanking God and blessing God. Thank you once again. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజ రాజ రాజా రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజ రాజ రాజా రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను. అద్వితీయ దేవుడా, ఆది అంతమునయున్నవాడా, అద్వితీయ దేవుడా, ఆది అంతమునయున్నవాడా, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజ రాజ రాజా రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజ రాజ రాజా రాజాది రాజువు నీవు, దేవా 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 దేవా
దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవజలముల బుగ్గ యుద్ధకు నన్ను నడిపిన కాపరే, జీవజలముల బుగ్గ యుద్ధకు నన్ను నడిపిన కాపరి. రాజ రాజ రాజా, రాజాది రాజువు నీవు, దేవా దేవా దేవా, దేవాది దేవుడవు. రాజ రాజ రాజా, రాజాది రాజువు నీవు, దేవా దేవా దేవా, దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. This year 2020 has been a very challenging year, and I pray that as we walk into 2021, each one of us may have a peaceful, happy and prosperous new year, and the many years to follow should be very happy and prosperous. I pray that God may use us mightily, just like He chose Moses, an ordinary man. He chose Caleb, He chose Simon Peter, Andrew, very ordinary people to do extraordinary things. I pray that we all may be chosen to do extraordinary things, to be extraordinary and be used mightily in His mighty hand. May you have a very successful New Year 2021. Happy New Year again. Hi friends, praise the Lord. Happy New Year. Today I'm going to play a song. Hello again, we are here with all our friends. I wish this new year will be full of joy, happiness, success and good health. Bye friends. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల శరసాల మరుగైనది. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల శరసాల మరుగైనది. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. దివిరాజుగా భువికి దిగినాడని, రవిరాజుగా ఇలను మిగిలాడని. దివిరాజుగా భువికి దిగినాడని, రవిరాజుగా ఇలను మిగిలాడని. నవలోక గగనాలు తెరిచాడని,
నవలోక గగనాలు తెరిచాడని పరలోక భవనాలు పిలిచాయని ఆరని జీవన జ్యోతిగా వెలిసే తారకటొచ్చింది పాడిన పాటల పశువుల సాలకు ఉయ్యాలేసింది ఆ జన్మమే ఒక మర్మము ఆ బంధమే అనుబంధం ఆ జన్మమే ఒక మర్మము ఆ బంధమే అనుబంధం సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణో తరుణోదయం లోకాలలో పాప శోకాలలో ఏకాకినై బ్రతుకు అవివేకినై లోకాలలో పాప శోకాలలో ఏకాకినై బ్రతుకు అవివేకినై క్షమ హృదయ సహనాళ్ళు సమపాళ్ళుగా ప్రేమానురాగాలు స్థిరాస్తిగా క్షమ హృదయ సహనాళ్ళు సమపాళ్ళుగా ప్రేమానురాగాలు స్థిరాస్తిగా నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసు నిత్య సుఖాలకు జీవజలాలకు పెన్నిది ఆ ప్రభువే నినుగావగా నిరుపేదగా జన్మించగా ఇల పండుగ నినుగావగా నిరుపేదగా జన్మించగా ఇల పండుగ సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణో తరుణోదయం సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణు తరుణోదయం తెర మరుగు హృదయాలు వెలుగైనవి మరణాల శరసాల మరుగైనది తెర మరుగు హృదయాలు వెలుగైనవి మరణాల శరసాల మరుగైనది సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణు తరుణోదయం. I greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. I take this time to thank the Lord for what all He has done for us in the last year 2020. And we all know that the Lord has been such a faithful God, leading us, guiding us, protecting us, and keeping us very close to Him during the last year. And now 2020 is in the history, it's in the past. Even as we look back and see His faithfulness, we wonder at the wonderful way in which He has led us, kept us safe, given us the family time during the lockdown, given all of us a wonderful time to spend together as a family, to worship together as a family, to talk about the Lord as a family, and above all, to really enjoy the Lord's presence with the family. We just stand in awe even as we look at the splendor the Lord is in. We know with all His Shekinah glory, the Lord of the universe, the King of Kings and the Lord of Lords is our personal Savior. And it's with great joy that we welcome the new year 2021. Even as we stand at the threshold of a wonderful new year, may the Lord help all of us to really stick on to Him and to really stay very close to Him. To welcome the new year, I would like to read a wonderful verse from the book of Isaiah, 43rd chapter, 19th verse. Behold, I will do a new thing. Now it shall spring forth. Shall you not know it? I will even make a road in the wilderness and rivers in the desert. What a beautiful promise to cling on to. What a beautiful promise to really claim in the new year. Yes, this 2021 is going to be a wonderful year for His children. Yes, like how I said, in the past year, we have seen His faithfulness, we have seen His goodness, and above all, we were able to see the Lord's protection, right? Even as we step into the new year 2021, may the Lord help all of us to cling on to this promise. It says in the 19th verse, behold, I will do a new thing. What a wonderful promise. The Lord is saying the things what have been past are in the past, but now I'm going to do a new thing. And with all the blessings the Lord is going to shower upon us,
Let's claim this new promise. Yes, the Lord is going to give he's going to do a new thing, he says. He's going to give a new mind, and he's going to give all of us a wonderful new blessing. And also it says, now it shall spring forth. The Lord is not a God who delays things. He says, I will do a new thing. Now it shall spring forth. What does that mean? It means the thing I have promised, it's going to be fulfilled now, right now. Okay. And also, shall you not know it? Many a time we doubt the presence of the Lord. Many a doubt we doubt the promises which the Lord has given us. But the Lord is saying, shall you not know it? Yes. And with all unison, let's tell the Lord, yes, Lord, we believe and we trust in you with all our heart, with all our soul, with all our mind. We're going to believe what you have promised in the book of Isaiah, 43rd chapter, 19th verse. And it says, the verse go, I mean, the verse, the second part, it says, I will even make a road in the wilderness. Yes. Many a time, our spiritual walk is like wilderness. What is wilderness? In other words, it's like a desert. And what do we see in a desert? In the desert, we see there's no water, there's no plantation, there's no greenery, there's no fruit, except in few places in the desert called oasis. Okay, so wilderness is an uninspiring place, yes. And we have seen in 2020, we have gone through wilderness. We have gone through the experience of a desert. Yes, it was dry many a time. But the Lord says in the new year, He is going to make a road in the wilderness. Why does the Lord talk about the road in the wilderness? It's because in the wilderness, it's full of sand, and it's so difficult for a man to walk in the wilderness, because once you put your leg in, the leg goes down into the sand, right? So that's the reason they ride on camels. So the Lord is saying, do not worry. I will make a road in the wilderness. Wow, what a wonderful thing. The Lord knows that as we as his children, we find it very difficult to walk in the wilderness experience. So he says, do not worry, I'll make a wonderful road for you. Remember the parting of the Red Sea? We see the plight of the Israelites. They were fleeing from, or they were going away from Egypt onto the promised land, onto the promised land, Canaan, right? And they came to a situation where right in front of them was the big Red Sea, and behind it was the Pharaoh and his army. And it was a very difficult situation. They cannot go forward, they cannot go backward, right? So that is when the Lord made it very easy for his children. He knew what difficulty his children were going through. So he did a wonderful thing, because the word of God says our God is a wonderful God. He's called Wonderful Counselor, Prince of Peace, yes? So he did a great miracle. He performed a great miracle. He parted the Red Sea. And what do we read in Exodus? We see that his children walked on dry land. Imagine the ocean. Can the ocean's land be, or the ocean's floor be like dry? No, it can, because all along it's been with water, right? But the Lord made it very easy for his children, making his children walk on dry land, parting the Red Sea. A God who could do that, he did this also. In the wilderness, he put a road, he made a road so that you and I can walk safely. And also it says, and rivers in the desert, yes? So imagine there's no water in the desert. Even in the oasis, you find little blocks of water here and there. But here it says he makes rivers in the desert. What does a river mean? It's a flowing, like it's full of life. And there's always fresh water. So this is the promise the Lord has given us. He's going to make a road in the wilderness. Maybe you've gone through wilderness. The Lord is going to make a road in the wilderness. Maybe we have all gone through crisis, but the Lord is going to give us rivers in the desert. So let's claim this promise from the Lord. Yes, I will do a new thing, the Lord says. So let's ask the Lord, yes, Lord, I'm ready to receive the new thing. Whatever that is, Lord, I know you're going to bless me. You're going to bless my family, bless everybody, including all the families, including all my relatives, Lord. So I'm ready to receive that new blessing. And also one beautiful verse I will read, the same chapter. It says, third verse, for I am the Lord your God, the Holy One of Israel, your Savior. The Lord is our Savior. He's the Holy God, and He's the Holy One of Israel, and He's the Lord your God, right? And also fourth verse, it says, since you are precious in my sight, you have been honored and have loved you. The Lord is saying, you are precious. What a beautiful, assuring word it is. The Lord is saying, you are precious. Maybe nobody called us precious so far, but the Lord is saying, you are precious in my sight, and we have been honored. What a great honor the Lord gives us, and He has loved us, right? And also the fifth verse, it says, the same chapter, fear not, for I am with you, okay? So the Lord is saying, fear not, do not have fears,
Yes, you've gone through traumatic and chaotic situations in 2020, but 2021 is going to be a wonderful year because I'm going to be with you. And that's the Lord says, fear not. So may the Lord help all of us to have a wonderful new year for the Lord. And may the Lord fulfill all our desires. May the Lord fulfill all the dreams which we have. And may the Lord really make all of us prosperous. And above all, above all, may the Lord help all of us to stay very close to Him and get to know Him better in the new year. Have a wonderful year for the Lord and Happy New Year once again. God bless you. You are my strength when I am weak. You are the treasure that I seek. You are my all in all. Jesus, Lamb of God, worthy is your name. Jesus, Lamb of God, worthy is your name. Taking my sin, my cross, my shame, rising again, I bless your name. You are my all in all. Jesus, Lamb of God, worthy is your name. Jesus, Lamb of God, worthy is your name. When I fall down, you pick me up. When I am dry, you fill my cup. You are my all in all. Jesus, Lamb of God, worthy is your name. Jesus, Lamb of God, worthy is your name. Thank you. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపాభరితుడు ప్రేమామూర్తుడునైన పరలోకమందున్న ప్రేమా తండ్రి, నీ నామమునకు వందనములు స్తోత్రములు ప్రభువా. నాయన మరి ఈ యొక్క 2021వ సంవత్సరంలోని మొదటి ఆదివారంలోనికి మమ్మల్ని నీ యొక్క పరిశుద్ధమైనటువంటి నడిపింపు చేత మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి, మమ్మల్ని సిద్ధపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరంలోని మొట్టమొదటి ఆరాధనను ప్రభువా ఈ విధముగా పవిత్రమైనటువంటి మనస్సుతోటి జరిపించుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించి, నిన్ను స్తుతించుకొని, నిన్ను కీర్తించుకొని, నిన్ను మహిమపరుచుకొని, నిన్ను ఆరాధించుకునేటువంటి భాగ్యముతో పాటు నీ యొక్క వాక్య ధ్యానమును కూడా నీ బిడ్డలందరితో కలిసి చేసుకునేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించినందులకి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయినా మరి ఈ యొక్క కార్యక్రమమును వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను ప్రభువా నీవే తాకమని వేడుకొనుచు, నీ కృపాశీస్సులతో బలపరచుమని, ఈ దినమున నీవు ప్రత్యేకంగా నీవు మాకు ఏదైతే వాగ్దానమును ఈ యొక్క సంవత్సరము నిమిత్తము నీవు అందచేయనే ఉన్నావో ఆ వాగ్దానమును ప్రభువా నీ యొక్క ఆత్మీయమైనటువంటి బలము చేత మాకు అనుగ్రహించి, ఆ దీవెనలు ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని కాపాడుమని, నీ సన్నిధిని మాకు తోడుగా అనుగ్రహించమని, కొద్ది సమయం ప్రభువా నీ యొక్క వాక్యమును మేము ధ్యానించుండగా నీ సన్నిధిని మాకు అనుగ్రహించమని వేడుకొనుచు, నేను కాదు ప్రభువా మాట్లాడేది, నీవే నా ద్వారా మాట్లాడమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములుగా చేసుకొని నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు వారి నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు అందరికీ ప్రభు నామంలో శుభములు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా లకడికపుల్ లూథరన్ సంఘము యొక్క సండే స్కూల్ బిడ్డలకు, సండే స్కూల్ కుటుంబానికి, సంఘ కాపరులకు, సూపరింటెండెంట్ గారికి, సండే స్కూల్ టీచర్స్కి, ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా
కుటుంబ సభ్యులైనటువంటి వారు ప్రతి ఒక్కరికి ప్రభునామంలో మా అందరి తరపున మీకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు, దీవెనలు, ఆశీర్వాదములు ఈ సంవత్సర కాలం అంతయు కూడా మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమ, మరి ఒక్కసారి మీకు అందరికీ ప్రభు నామంలో శుభములు తెలియచేసుకుంటూ, ఈ దినాన ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు ఏదైతే మనతో మాట్లాడనే ఉన్నాడో ఆ విషయములను మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. ఒక గొప్పదైనటువంటి రీతిలో తలంపుతోటి, ఆలోచనతోటి ప్రార్థించినప్పుడు దేవుడు తన యొక్క గొప్ప వాగ్దానమును మనందరి నిమిత్తము ఈ సంవత్సరంలోని, ఈ నూతన సంవత్సరంలో మనకి అనుగ్రహించడానికి ఆయన సిద్ధపడి ఈ విధముగా మనల్నందరినీ కూడా ఈ యొక్క మొట్టమొదటి ఆదివారంలోనికి మనల్ని ప్రవేశపెట్టాడు. ఆ వాగ్దానం ఏదనగా ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని మనము ఒకసారి చదువుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనము. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. నేటి ధ్యానాంశమేమనగా 100 ఆశీర్వాదము, ది 100-fold బ్లెస్సింగ్స్. ఆ 100 ఆశీర్వాదమును దేవుడు మనకి ఈ సంవత్సరములో మనకి అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అది ఏ విధంగా ఉంటుంది, మనము ఏ విధంగా చేస్తే, ఏ విధంగా ఉంటే మనము అంతటి దీవెనలు, ఆశీర్వాదములు మనం పొందుకుంటాము అనేటువంటి విషయాన్ని మనము వాక్య రూపంలో మనం ఇప్పుడు పరిశీలన చేసుకుందాం. 26వ అధ్యాయము మొదటి నుంచి కూడా కొన్ని వచనాలని మనము చదువుకుందాం. దానిలో మొట్టమొదటి వచనం మనం చూసినట్లయితే, అబ్రహాము ఆ దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. ఈ యొక్క వాక్యమును మనం ఇక్కడ చూస్తూ ఉన్నట్లయితే, ఇప్పటి పరిస్థితులకు మనము దానిని బేరీజు వేసుకుంటూ, అంటే మనము కంపేర్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ వాక్యం అనేటువంటిది, లేక ఈ పరిస్థితి అనేటువంటిది ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితిని మనకి చూపిస్తూ ఉన్నది. ఎందుకు అనంటే 2019వ సంవత్సరము చివరిలో ప్రారంభమైనటువంటి ఈ యొక్క కరోనా వైరస్ ప్రభావం అనేటువంటిది ఈ 2020వ సంవత్సరం అంతా కూడా మనతో పాటు కొనసాగింది. దాంతోపాటు మనం ఇంకా కూడా వెళుతూనే ఉన్నాం. దాని ఉధృతి అనేటువంటిది ఇంకా తగ్గలేదు. ఇంకా సెకండ్ వేవ్ అంటున్నారు. ఏ విధంగా ఉంటుంది, ఏమిటి అనేటువంటిది తెలియకుండా ఆ పరిస్థితుల వలన అనేక దేశాలు ఇప్పటికే భయభ్రాంతులైపోయి చాలా పగడ్బందీగా దానిని ఎదుర్కొనడానికి, దానిని తప్పించుకునడానికి నివారణ చర్యలు చేపడుతూ ఉన్నారు. దానిలో మన భారతదేశం కూడా ముందుకి వెళుతూ ఉన్నది. మరి ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏమిటి అనంటే, గడిచిన సంవత్సరం ఈ విధంగా ఉన్నది, మరి ఈ సంవత్సరము ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాంతో మనమందరం కూడా ఈ నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టాం. అబ్రహాము దినములలో వచ్చినటువంటి ఆ యొక్క మొదటి కరువు కాక ఇప్పుడు ఇస్సాకు యొక్క కాలములో వచ్చినటువంటి కరువును గురించి మనం ఇక్కడ ధ్యానం చేసుకోబోతున్నాం. ఇస్సాకు దినములలో కూడా ఒక కరువు అనేటువంటిది, మహాకరువు అనేటువంటిది అక్కడ వచ్చింది. కరువు అనంటే ఫెమైన్. ఈ యొక్క కరువు రావడం వలన ఆ దేశమంతా కూడా, ఆ ప్రాంతమంతా కూడా చాలా ఇక్కట్లు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు అన్నీ కూడా పడుతూ ఉన్నాయి. మనము ఏదైతే ఈ లాక్డౌన్ సమయంలో మనం ఎంత ఇబ్బంది పడ్డామో, ఇళ్ల నుంచి బయటికి రాక, కొంతమందికి తినడానికి తిండి లేక,
ఒకవేళ డబ్బులున్నా కూడా వెళ్ళి కొనుక్కుందామని అంటే అక్కడ అమ్మేటువంటి వారు లేక, కొన్ని సరుకులు దొరకక చాలామంది ఇబ్బంది పడినటువంటి వారు అనేక మంది ఉన్నారు. అటువంటి పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని కాపాడి తిరిగి మామూలు జీవన స్థితిలోనికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఇస్సాకు సమయంలో అబ్రహాము దినములలో ఎటువంటి కరువు వచ్చిందో అదే కరువు ఇక్కడ మరి ఒకసారి వచ్చింది. ఆ యొక్క కరువు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇస్సాకు అనేటువంటి వాడు అక్కడ ఎక్కడ ఉంటున్నాడు అంటే అక్కడ గెరారు అనేటువంటి ఊరిలో అక్కడ నివసిస్తూ ఉన్నాడు. గెరారు అనగా అది అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఫిలిస్తీయులు అందరూ కూడా అక్కడ నివసించి వారు రాజ్యం ఏలుతున్నటువంటి ఆ యొక్క స్థలము అదంతా. అబీమెలెకు అనేటువంటి వ్యక్తి అక్కడ రాజుగా ఉంటున్నాడు. ఈ అబీమెలెకు దగ్గరికి ఆయన వెళ్ళడానికి అక్కడ సిద్ధపడుతూ ఉన్నాడు. ఇస్సాకు సిద్ధపడుతూ ఉంటే అప్పుడు 2వ వచనంలో చూస్తే అక్కడ ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఈ విధంగా మనకి తెలియజేస్తున్నాడు. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. బహుశా ఈ మాట అనుకుంటాను అక్కడ చెప్పి అతను వెళ్ళిపోవడానికి అనుకుంటాను సిద్ధపడుతూ ఉన్నాడు. కానీ దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యి నీవు ఐగుప్తుకి తిరిగి వెళ్ళవద్దు. ఆ ఐగుప్తు అనేటువంటిది దాస్యపు దేశము. అక్కడికి నా ప్రజలైనటువంటి మీరందరూ కూడా వెళ్ళడానికి వీల్లేదు. అక్కడ ఉండకూడదు. అక్కడ దేవుడిని వ్యతిరేకించినటువంటి వారు. కాబట్టి మీరందరూ అక్కడికి వెళ్ళవద్దు. కాబట్టి నేను నీతో చెప్పు వరకు కూడా నేను చెప్పేటువంటి ప్రాంతంలోనే నీవు నివసించు అని అక్కడ ఇస్సాకుకు తెలియజేస్తున్నాడు. మరి యొక్క లాక్డౌన్ సమయంలో, కరోనా సమయంలో అనేక మంది మరి వారి స్వస్థలాలకి వెళ్ళిపోయారు. అది ఇక్కడ మనం ఉంటున్నటువంటి ఈ ప్రాంతంలోంచి కానివ్వండి, అంటే వేరే రాష్ట్రాల వారు, ఇతర దేశాల వారు కానివ్వండి, ఎవరైనా కానీ వేరే ప్రాంతాలకు వెళ్ళి పనులు చేసుకునేటువంటి వారు ఇక్కడ ఎలా ఉంటుందో ఏమిటో మనం ఉండలేము. కాబట్టి మనం స్వస్థలాలకు వెళ్ళిపోదామని చాలామంది అలాగ వెళ్ళిపోయారు. బహుశా ఇస్సాకు కూడా అదే విధంగా అక్కడికి వెళ్ళిపోదామని అనుకుంటున్నట్టుంటున్నాడు. కానీ దేవుడు అతనికి ప్రత్యక్షమై నేను చెప్పే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. కావున నీవు ఇప్పుడు ఎక్కడైతే గెరారులో ఉంటున్నావో అక్కడ పరదేశివై నీవు అక్కడ ఉండు. పరదేశివై అక్కడ ఉండి నేను ఏ విధంగా నేను నీకు తోడై ఉండి నిన్ను కాపాడుకుంటూ నడిపించుకుంటూ వెళ్తానో అప్పటి వరకు నీవు అక్కడ ఉండు. అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. 3వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆ దేశమందు పరవాస్యవై నీవు ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాడు ఇస్సాకును ఆశీర్వదించినటువంటి దేవుడు తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినాన మనల్ని ఆశీర్వదిస్తారంటున్నాడు. మనల్ని ఎవరిని కూడా భయభ్రాంతులు కావలసినటువంటి అవసరము లేదు అనేటువంటి పరిస్థితిని మనకి చెబుతూ ఉన్నాడు ఆయన. మీరెవరు భయపడవద్దు, మీరు ఎక్కడికి వెళ్ళిపోవద్దు, మీరు కృంగిపోవద్దు, మీరు ఏమాత్రము కూడా కలవరపడవద్దు. మీరు ఏమాత్రం కూడా కలవరపడకుండా మీరు చేయవలసింది ఏమిటి అని అంటే ప్రార్థన చేయండి, దేవుని ఆనుకొని ఉండండి. అప్పుడు నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఎంతోమంది ఆర్థికంగా నష్టపోయారు. ఎంతోమంది ఎన్నో కుటుంబాలు వారి కుటుంబస్తులను కోల్పోయారు. ఈ కరోనా వలన ప్రాణములు విడిచి వెళ్ళిపోయినటువంటి వారు అనేక మంది ఉన్నారు. చాలా కుటుంబాలు చెల్లాచెదరైపోయినాయి, ఆర్థికంగా నష్టపోయినాయి. ఎన్నో డబ్బులు లక్షలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్లు తీసుకొని అయినప్పటికీ కూడా వారు దాని వలన స్వస్థత పొందుకోక వారు మరణించినటువంటి వారు కోకొల్లలు అనేక మంది ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు, చిన్న బిడ్డలు ఉన్నటువంటి వారు, వారిలో దైవ సేవకులు కూడా ఉన్నారు. అటువంటి కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. వారు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మనము ఏదైనా తొందరపాటుతనముతోటి ఏదైనా ఆలోచనలు చేస్తూ ఉంటే దేవుడు ఈ దినాన నీతోటి నాతోటి వాగ్దానము చేస్తూ మనకు చెబుతూ ఉన్నాడు. అది ఏమిటి అనంటే నేను నీకు తోడై ఉండి ఏం చేస్తానంటున్నాడండి, ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇంకా అంతకన్నా మనకు కావాల్సింది ఏమిటి? మనం కోల్పోయిందంతా కూడా మనము తిరిగి పొందుకునేటువంటి అవకాశము దేవుని దగ్గర నుంచి మనకున్నది.
కాబట్టి ఆ విధంగా మనమందరం కూడా సిద్ధపడదాం, సిద్ధపడి ధైర్యంగా ఉందాం. ఏమాత్రం మనము నిరుత్సాహపడిపోకుండా మనము ముందుకు వెళదాం. చిన్నపిల్లలైనటువంటి వారు మీరు, ఈ సండే స్కూల్కి సంబంధించినటువంటిది కాబట్టి చిన్నబిడ్డలైనటువంటి వారు మీరందరూ కూడా అయ్యో మా యొక్క అకాడమిక్ ఇయర్ పోయింది, 1 సంవత్సరం మేము వెనకబడిపోయాము, మాకు రావలసినటువంటి జ్ఞాన సంపత్తి మేము నేర్చుకోవలసింది కూడా మేము నేర్చుకోలేకపోయాము. మరి ఎలాగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతే మేము ఏ విధంగా మా ఎడ్యుకేషన్లో మేము ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు కలిగి ఉన్నటువంటి బిడ్డలు కానీ, ఆ బిడ్డల యొక్క తల్లిదండ్రులు కానీ ఈ మాటను జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు ఇస్సాకుకి తెలియచేసినటువంటి మాటను జ్ఞాపకం చేసుకోనండి. అది ఏమిటి అనంటే, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించెదను. ఎంత చక్కనైనటువంటి ధైర్యకరమైనటువంటి వాగ్దానపూరితమైనటువంటి మాటలను తెలియజేస్తున్నాడు ఈ యొక్క నూతన సంవత్సరంలో. ఈ 2021వ సంవత్సరంలో దేవుడు మనకి తోడై ఉంటానంటున్నాడు. నిరంతరంగా మనల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. నిరంతరంగా ఆశీర్వదించి మనల్ని బహుగా ఫలించేటువంటి బిడ్డలుగా చేస్తానని మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. 5వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే, దానికి మనము ఆ విధంగా ఆశీర్వదింపబడాలి అనంటే, దేవుని సన్నిధిని మనము అనుభవించాలి అనంటే మనము చేయవలసింది ఏమిటి అనంటే 5వ వచనం చదువుకుందాం. అందుకనే దేవుడు ఇస్సాకుకు చెబుతాడు, తన తండ్రి ఏ విధంగా ఆశీర్వదింపబడ్డాడు, తన తండ్రిని ఆశీర్వదించడానికి కలిగినటువంటి కారణం ఏంటి అనేటువంటిది ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. అది ఏమిటి అనంటే, అబ్రహాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పెను. అబ్రహాము ఎందుకు అంతగా ఆశీర్వదింపబడ్డాడండి? విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, మన తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహాముని ఏ విధంగా పిలుస్తాడండి? విశ్వాసులకు తండ్రిగా పిలుస్తూ ఉంటాడు. అంత గొప్పదైనటువంటి ఆ యొక్క బిరుదుని ఆయనకి ఇచ్చాడు దేవుడు. ఎందుకు అనంటే, అబ్రహాము విశ్వాసమునకు తండ్రి, విశ్వాసులకు తండ్రి. ఆయనను బట్టి విశ్వాసం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనకి తెలుస్తుంది. కాబట్టి ఆయనను ఉదాహరణగా తీసుకుంటాం. అబ్రహాము ఆ విధంగా ఆశీర్వదింపబడడానికి కారణం ఏంటంటే, అక్కడ అంటున్నాడు చూడండి, దేవుడే స్వయంగా చెప్తున్నాడు. అబ్రహాము ఏం చేశాడంట? నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పెను. అనగా తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఏదైతే ఆజ్ఞలు విధించాడో ఆ ఆజ్ఞలనన్నిటినీ కూడా ఆయన పాటించుకుంటూ వెళ్ళాడు. ఆయన కట్టడలు, ఆయన నియమ నిబంధనలు, ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటినన్నిటినీ ఏం చేయమంటే అది చేసేవాడండి. ఎక్కడికి వెళ్ళమంటే అటు వెళ్ళేవాడు, ఏది చేయమంటే అటు చేసేవాడు. ఆఖరికి నీ కుమారుణ్ణి తీసుకొని వెళ్ళి నాకు బలి ఇవ్వు అని అంటే అతన్ని బలి ఇవ్వడానికి వెనుకాడక తన కుమారుణ్ణి తీసుకొని వెళ్ళినటువంటి గొప్ప విశ్వాసి అబ్రహాము. ఆ విధంగా ఆయన మాటను, ఆయన కట్టడలను, ఆయన నియమములను మనము పాటించినట్లయితే అబ్రహామును ఏ విధంగా ఆశీర్వదించాడో ఆ విధంగా నిన్నును ఆశీర్వదిస్తానని ఇస్సాకును ఏ విధంగా చెబుతున్నాడో అదే విధంగా నీతోనూ నాతోనూ కూడా చెబుతున్నాడు. మీరందరూ ఆజ్ఞలు గైకొనాలి. ఏమిటి ఆజ్ఞలు? మనకి ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞలు. వాటిని మనము పాటిస్తే చాలు. దానిలో సర్వ సంపూర్ణత, పరిపక్వత, పరిపూర్ణత అనేటువంటిది దానిలో మనకి కనబడుతుంది. ఆ 10 ఆజ్ఞలు, ద 10 కమాండ్మెంట్స్ చాలా ప్రాముఖ్యమైనటువంటివి. వాటిని పాటించాలి మనం. ఆయన నియమ నిబంధనలు ఇంకేం చెప్పాడు? ఆయన నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఆయన ఆజ్ఞలన్నిటినీ మనము పాటిస్తే చాలు, ఆయనను మనం ప్రేమించినటువంటి వారం అవుతాం. యేసుక్రీస్తు ప్రభు వారిని మనము ప్రేమించినట్లయితే తండ్రి అయినటువంటి యెహోవా దేవుడిని మనము ప్రేమించిన వారం అవుతాం. ఆ విధంగా ఆయన ఆజ్ఞలను, కట్టడలను మనము పాటించుకుంటూ వెళితే దేవుని యొక్క విస్తారమైనటువంటి దీవెనలు మనం పొందుకుంటాం. ఎన్నో ఇబ్బందులతోటి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, సామాజిక పరమైనటువంటి ఇబ్బందులు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులతోటి బాధపడుతున్నటువంటి బిడ్డలారా ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకునండి. నేను నీకు తోడేయుండి నిన్ను ఆశీర్వదించేదనని,
దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి చిన్న బిడ్డలారా, ప్రత్యేకంగా మీరు చక్కగా ఆశీర్వదింపబడాలి అని అంటే మీరందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలను మీరు పాటించాలి. దేవుని యొక్క కట్టడలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించాలి. యవన బిడ్డలారా, దేవుని యొక్క నియమ నిబంధనలను మీరు పాటించుకుంటూ వెళ్ళాలి. ఆ విధంగా చేసినట్లయితే దేవుడు ఆయన మన కొరకు దాచి ఉంచినటువంటి ఆ యొక్క ఆశీర్వాదములన్నిటినీ కూడా చక్కగా మనకి అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. కావున అవన్నీ మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకనంటే వాగ్దానము చేసినటువంటి ఆ దేవుడు నమ్మదగినవాడు. అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. ఆయన దేవుడు, సర్వశక్తిమంతుడు. ఒక్కసారి ఆయన మాట ఇచ్చాడంటే అది నెరవేర్చి తీరుతాడు. కాబట్టి మనమందరం కూడా తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలను వినాలి. తల్లిదండ్రులు ఎందుకు చెబుతారు అంటే వాళ్ళందరూ కూడా దేవుని యొక్క మాటలని నమ్మి విశ్వసించినటువంటి బిడ్డలు కనుక, దేవుని యొక్క రుచిని వారు చూచి ఎరిగినటువంటి వారు కనుక, దేవునితో సాంగత్యం అనేటువంటిది ఎలా ఉంటుందో, దేవునితో సహవాసం అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో వారు రుచి చూచి తెలుసుకున్నారు కనుక చిన్న బిడ్డలైనటువంటి మిమ్మల్ని అందరినీ కూడా వారు ఎక్కువగా వాక్యము చదువుటలోను ప్రార్థించుటలోను మిమ్మల్ని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటారు. కాబట్టి బిడ్డలారా, తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలను మీరు గైకొనండి. ఎందుకనంటే దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞలన్నింటినీ పాటించలాగానే మన తల్లిదండ్రులను మనకి ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఆ యొక్క సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదము ఏ విధంగా ఉన్నదో దానిని పొందుకున్న తర్వాత, అది వాగ్దానమును దేవుడు ఇచ్చిన తర్వాత ఇస్సాకు అక్కడ గెరారులో నివసించడం అనేటువంటిది మొదలుపెట్టాడు. అలాగా నివసించడం అనేటువంటిది మొదలుపెట్టినప్పుడు అక్కడ పరదేశిగా ఉంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అబీమెలెకు అనేటువంటి రాజు, అతడు అన్యమత దేవతలను పూజించినటువంటి వాడైనప్పటికీ కూడా ఇస్సాకును అతడు అంగీకరించి అక్కడ ఆ దేశంలో ఉండుటకు అతనికి ఆస్కారం అనేటువంటిది, అనగా పర్మిషన్ అనేటువంటిది ఇచ్చాడు. ఆ దేశంలో ఉండడానికి పరాయి వారు అలాగా ఇష్టం వచ్చినట్లుగా ఉండి వెళ్ళిపోయి ఉండడానికి వీల్లేదు. ఆ దినాలలో వెళ్ళి అక్కడ వారి యొక్క అభిమతం తీసుకోవాలి, వారి యొక్క అనుమతి అనేటువంటిది కూడా తీసుకోవాలి. అలాగ వెళ్ళినప్పుడు మరి ఈమె ఎవరు అని తన భార్యను గురించి, రెబకాను గురించి అడిగినప్పుడు ఈమె నా సహోదరి అని చెబుతాడు. తన తండ్రి ఏ విధంగా శారాయిను గురించి అదే విధంగా నా సహోదరిని ఏ విధంగా ఆ యొక్క మాట పలుకుతాడో ఇస్సాకు కూడా అదే విధంగా తన భార్యను సహోదరి అని చెబుతాడు. ఎందుకనంటే ఆమె చాలా అందమైనటువంటి స్త్రీ, చాలా చక్కనైనటువంటిది, మంచి రూపవతి, చాలా అందంగా ఉంటుంది. కావున తనను బట్టి, తనకున్నటువంటి సౌందర్యాన్ని బట్టి నన్ను ఎక్కడ చంపేస్తారో అనేటువంటి ఆ యొక్క భయముతోటి ఈమె నా సహోదరి అని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ నివసించడం ప్రారంభించాడు. కానీ కొద్ది రోజుల తర్వాత, అది ఎంతకాలం అలాగా ఉంటుంది ఆ యొక్క అబద్ధం అనేటువంటిది, ఈ యొక్క అబీమెలెకు అనేటువంటి రాజు ఉదయకాలమున తన యొక్క భవంతిలోని ఆ కిటికీలో నుంచి చూసినప్పుడు వీరిద్దరు కూడా భార్యాభర్తలుగా అక్కడ ఉన్నటువంటి తరుణంలో తన భార్యను ఏ విధంగా అక్కడ ప్రేమిస్తున్నాడో, తన భర్తకు తన ఎడల తను చూపిస్తున్నటువంటి ఆ యొక్క ప్రేమనంతటిని చూచి అతనిని పిలిచి, మీరిద్దరు భార్యాభర్తలు కదా, ఎందుకు నా సహోదరు అని నీవు ఈ విధముగా అబద్ధము చెప్పి నువ్వు మా ఎడల తప్పిదం ఎందుకు చేశావు? నువ్వు ఒకవేళ ఆమె నీ యొక్క సహోదరి అని తలంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఆమె ఎడల ఏదైనా పొరపాటు పని చేయవచ్చును కదా, నీవెందుకు అటువంటి ఆస్కారం ఇచ్చావు? అది దానికి మేమందరం కూడా శాపగ్రస్తులం అవుతాము కదా అని అబీమెలెకు ఎంతగానో అక్కడ కోపపడి ఇస్సాకును మందలించినప్పుడు, ఇస్సాకు ఎందుకు నీవు ఈ విధంగా చెప్పావు అని అడిగినప్పుడు ఇస్సాకు చెబుతాడు, తనను బట్టి నన్ను యాకు ప్రాణహాని ఉంటుందేమోనని ఈ విధంగా చెప్పవలసి వచ్చిందని తను చెప్పినప్పుడు వెంటనే అక్కడ అబీమెలెకు ఏమంటాడండి, 11వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ ఆయన చెబుతాడు. ఏంటి అనంటే ఒక డిక్రీ పాస్ చేశాడు, ఒక ఆజ్ఞ అన్నమాట. అదేమిటి అనంటే, ఈ మనుష్యుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయముగా
మరణశిక్ష పొందునని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపించెను. ఇక్కడ మనం చూద్దాం, దాని కంటిన్యూషన్ ఉందనుకోండి, ఆ వర్షకి కంటిన్యూషన్ ఉంది, కానీ అక్కడ ఆజ్ఞ అనేటువంటిది ఆ విధంగా ఇచ్చాడు. ఈ యొక్క అబీమెలెకు అనేటువంటి రాజు ఒక అన్య మతస్థుడైనటువంటి వాడు, లేక అన్య దేవతలను పూజిస్తూ వాటిని కొలుస్తూ యెహోవా దేవుని యొక్క నామాన్ని అక్కడ దూషిస్తూ ఉండేటువంటి వేరే తెగకు చెందినటువంటి వాడైనప్పటికీ కూడా ఆ యొక్క రాజు ఈ మనుష్యులందరి మీద కూడా ఒక మరణ దండన అనేటువంటి శిక్షను విధించడం అనేటువంటి దానిని మనం చూసినట్లయితే దానిలో దేవుని యొక్క కార్యం అనేటువంటిది మనకు కనబడుతుంది. దేవుడు కష్టాలలో ఉన్నటువంటి ఆ యొక్క ఇస్సాకుని రెబెకాని ఇబ్బందుల కొలిమి నుంచి తప్పించడానికి తను ప్రారంభించినటువంటి పనిగా దానిని మనము అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే దానిలో గొప్పదైనటువంటి సత్యం మనకి కనబడుతుంది. అంటే మనము ఎంతటి కష్టాలలో కూరుకుపోయినప్పటికీ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి ముందుకు వెళుతున్నటువంటి ఆ యొక్క బిడ్డలందరినీ కాపాడుటకు గాను దేవుడు తన పనిని తాను చేసుకుంటూ వెళ్తాడు. తన బిడ్డలని కాపాడుకునేటువంటి రీతిలో ఆయన ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరినైతే ఆయన ఎన్నిక చేసుకున్నాడో అటువంటి వారిని అందరినీ కూడా ఆయన కాపాడుటకు గాను ఆయన సిద్ధపడి ఆయన పనిని ప్రారంభిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఈ అప్పుడున్నటువంటి కరువు, మొదటి కరువు కానీ, రెండవ కరువు కానీ, ఇప్పుడున్నటువంటి ఈ కరోనా కానీ, సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా కానీ, ఏది వచ్చినప్పటికీ కూడా ఇస్సాకుని ఏ విధంగా కాపాడాడు, ఇస్సాకు భార్యను ఏ విధంగా కాపాడాడు, ఇశ్రాయేలు ద్వారా ఆ యొక్క ఇస్సాకు ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క సంతానమునంతటినీ కూడా ఏ విధంగా ఆయన కాపాడి అబ్రహాముకి వాగ్దానము చేసినటువంటి ఆ యొక్క దేశమును కానుకగా ఇస్తానని చెప్పాడు. ఆ విధంగా వారికి బహుకరించి ముందుకు నడిపించాడు. ఈ దినాన నిన్ను నన్ను కూడా అదే విధంగా నడిపిస్తూ ఉంటాడు. ఎన్ని కరోనాలు రానివ్వండి, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఎన్నైనా రానివ్వండి, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఎంత ఆర్థికంగా నష్టపోయినప్పటికీ కూడా నేను నిన్ను కాపాడుకుంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎంతగా అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా నేను నిన్ను కాపాడుకుంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఎవరినైనా వారి యొక్క బంధువులను, వారి యొక్క కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే దుఃఖపడేటువంటి వారులారా, దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దుఃఖపడవద్దు, మీరు ఓదార్చబడుదురు, ధైర్యముతో ఉండండి. ఒక అకాడమిక్ ఇయర్ పోయిందని ఎవరు బాధపడవద్దు, ఉద్యోగాలు పోయినాయి అని ఎవరు బాధపడవద్దు, నాకు ఇంకా సరి అయినటువంటి సెటిల్మెంట్ రాలేదని ఎవరు బాధపడవద్దు. ఓపికతో ప్రార్థన చేయండి, దేవుని దగ్గర మొరపెట్టండి. దేవుని దగ్గర మొరపెట్టినట్లయితే దేవుడు తిరిగి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఎవ్వరును నశించిపోవుట ఆయనకు ఇష్టము లేదు. ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలని నేను కోరుతున్నాడు. అందుకని మనల్ని పరీక్ష పెట్టడానికి ఎవరు విశ్వాసముతోటి ఉంటారని ఇటువంటి తెగుళ్ళు కానివ్వండి, ఇటువంటి వ్యాధులు కానివ్వండి, ఇటువంటి విపత్తులు కానివ్వండి అప్పుడప్పుడు మన జీవితాలలో వస్తాయి. వచ్చినప్పుడే మనం విశ్వాసముతోటి, ధైర్యంతో మనం ఎదుర్కోవాలి. ఇక్కడ 12వ వచనంలో మనం చూసినట్లయితే ఆ సమయంలో అతడు అలాగ తన ప్రజలకందరికీ ఆజ్ఞాపింపగా ఇస్సాకు ఆ దేశమందున్న వాడై ఆ గెరారు అనేటువంటి ప్రాంతంలో అక్కడ ఉండి అబీమెలెకు ద్వారా ఆజ్ఞ పొంది అక్కడ ఉండడానికి వచ్చిన తర్వాత అతడు ఏం చేశాడంట, ఆ కరువు ఉన్నప్పటికీ కూడా, ఆ కరువు దినాలలో కూడా అక్కడ అబ్రహాము తవ్వినటువంటి బావులు అనేకంగా ఉన్నాయి కనుక నీటిని నిల్వ చేసేటువంటి అది ఒక ఎడారి ప్రాంతం. అది ఆ గెరారు అనేటువంటిది ఒక ఎడారి ప్రాంతం. దానిలో నీరు పుష్కలంగా ఉండాలని తన తండ్రి అయినటువంటి అబ్రహాము ఎన్నో బావులు తవ్వించాడు అక్కడ చక్కనైనటువంటి పంటలు పండించుకోవడానికి. అబీమెలెకు ద్వారా అతను ఆజ్ఞ పొందాడు కాబట్టి అక్కడ నుంచి అతడు విత్తనాలు వేసి అక్కడ పొలాన్ని దున్ని చక్కగా పంటలు పండించుకోవడం మొదలుపెట్టిన తర్వాత 100 ఫలము పొందెను. ఎంతండి? 100 times, 100-fold
బ్లెస్సింగ్స్ ఆయన పొందుకున్నాడు. అందరికంటే ఎక్కువగా ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఇక్కడ అంటున్నాడు కదా, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. ఎంత చక్కగా అతడు వర్ధిల్లాడండి. ఎందుకు అనంటే దేవుని మాట విన్నాడు గనక, దేవుని ఆజ్ఞలను విన్నాడు గనక, దేవుని యొక్క నియమములను, దేవుని యొక్క కట్టడలను చక్కనైనటువంటి విధేయతతోటి, అనగా ఒబీడియంట్ లైఫ్ తను జీవించాడు. కావున తను అంతగా ఆశీర్వదింపబడ్డాడు. 13వ వచనం కూడా చూస్తే ఇది మనకందరికీ చాలా ఉపయోగకరమైనటువంటిది. అది ఏమిటి అనంటే, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. ఇది చూడండి, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు. ఒకటేసారి ఆయన గొప్పవాడైపోలేదండి. నూరంతలుగా ఆయనకి పంటలు పండాయి, నూరంతలుగా ఆశీర్వదింపబడ్డాడు, నూరంతలుగా ఆయన ఫలములు పొందుకున్నాడు. యెహోవా అతనిని బహుగా ఆశీర్వదించాడు. ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాడు. అతడు ఆ గొప్పదనము నుంచి ఇంకా మిక్కిలి గొప్పవాడగు వరకు అతడు ఏం చేశాడంట? క్రమక్రమముగా, స్టెప్ బై స్టెప్, ఒకదాని తర్వాత ఒకటి అలాగా అతను అభివృద్ధి పొందుచు వచ్చెను. కాబట్టి అటువంటి నిరీక్షణ మనము కలిగి ఉండాలి. అటువంటి నిరీక్షణను మనము పొందుకునేలాగున దేవుడు ఈ దినాన ఈ వాగ్దాన పూరితమైనటువంటి మాటలను మనకి తెలియచేసి, ఇస్సాకుని మనకి చక్కనైనటువంటి ఉదాహరణగా చూపించి, అతడు ఎలాగూ ఫలించాడో మనము కూడా ఆ విధంగా ఫలించాలనే దేవుని ఉద్దేశ్యమై ఉంటున్నది గనక మనకు నూరంతల ఆశీర్వాదమును అనుగ్రహిస్తానంటున్నాడు. ఈ యొక్క సంవత్సరములో ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటారో, దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తారో, ఆయన కట్టడలను, ఆయన యొక్క నియమములను పాటిస్తారో, వారందరూ కూడా తప్పకుండా ఆశీర్వదింపబడతారు. అటువంటి ఆశీర్వాదమును చిన్న బిడ్డలైనటువంటి మీరందరూ, మీ యొక్క తల్లిదండ్రులందరూ, మీ కుటుంబములు అందరూ, మన సంఘములోని బిడ్డలందరూ కూడా అటువంటి నిరంతర ఆశీర్వాదమును పొందుకొని, దేవుని యొక్క దీవెనలు పొందుకొని, దేవుని రాజ్యమునకు వారసాగునట్లుగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మలను నడిపించునుగాక. ఆమెన్. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపాభరితుడు, ప్రేమామూర్తుడు నైన పరలోకమందున్న ప్రియమా తండ్రి, నీ బంగారు పాదములకు వందనములు, స్తోత్రములు నాయన. ఇంతవరకు తండ్రి నీ యొక్క వాక్య ధ్యానములో మమ్మలను ఉంచినందులకే నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణ చేత ప్రభువా, నీవు అనుగ్రహించినటువంటి ఈ యొక్క నూతన సంవత్సరపు వాగ్దానమును బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. నువ్వు ఏ విధంగానైతే ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క వాగ్దానమును నీవు మాకు అనుగ్రహించావో, ఆ వాగ్దానమును నాయన మరి ప్రతి ఒక్కరి జీవితంలో నీవు నెరవేర్చుమని వేడుకొనిచున్నాం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక ప్రభువా, నాయన మరి నీవే దానిని ప్రతి ఒక్క బిడ్డ జీవితంలోనూ నెరవేర్చి, ప్రతి ఒక్క చిన్న బిడ్డను కూడా ప్రభువా నీవు బహుగా దీవించి ఆశీర్వదించి ఫలింపచేయమని, నీ దీవెనలతోటి, నీ కృపాశీస్సులతోటి ప్రతి ఒక్క కుటుంబమును నాయన నీవు నింపుమని, ప్రతి ఒక్క కుటుంబమును నీవు దర్శించుమని, ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా నీవే కాచి కాపాడి సంరక్షించుమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైనటువంటి నామంలో బ్రతిమాలు వేడుకొంచున్నాము తండ్రి. లోకమంతట వెలుగు ప్రకాశించెను, యేసు జన్మించినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించెను. ఆకాశమునందు గొప్ప నక్షత్రంబు పుట్టినప్పుడు లోకజ్ఞానులు గొల్లలు వెళ్ళి లోకరక్షకుడేసుకు మ్రొక్కిరి. లోకమంతట వెలుగు ప్రకాశించెను, యేసు జన్మించినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించెను. నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను, చీకటి దాని గ్రహింపలేదు,
నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించు వాడు చీకటిలో నడువాక, వాడు చీకటిలో నడువాక జీవపు వెలుగై ఉండడనేసు. లోకమంతట వెలుగు ప్రకాశించేను. యేసు జన్మించినప్పుడే లోకమంతట వెలుగు ప్రకాశించేను. ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనాను, చంద్రుడైనా నక్కరలేదు. ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనాను. ఆ పట్టణములో దేవుని మహిమయే ప్రకాశించుచున్నది ఇప్పుడు. ఆ పట్టణముకు దేవుని గొర్రె, ఆ పట్టణముకు దేవుని గొర్రె పిల్లయ దీపమై వెలుగుచునుండు. లోకమంతటా వెలుగు ప్రకాశించేను. యేసు జన్మించినప్పుడు లోకమంతటా వెలుగు ప్రకాశించేను. మీరు లోకమునకు వెలుగైయున్నారు గనుక, మీరు వెలుగు సంబంధులు. మీరు లోకమునకు వెలుగైయున్నారు గనుక, మీరు కొండ పైన కట్టబడిన పట్టణంబు వలెనే మరుగైయుండక నరులందరికీ, మరుగైయుండక నరులందరికీ వెలుగైయుందురనేసుండు. లోకమంతటా వెలుగు ప్రకాశించేను. యేసు జన్మించినప్పుడు లోకమంతటా వెలుగు ప్రకాశించేను. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి ధన్యులై. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును. లోకమందు మరణ ఛాయ గల దేశ నివాసుల మీద ప్రకాశించిన గొప్ప వెలుగు, ప్రకాశించిన గొప్ప వెలుగు. ప్రభు యేసుకు జయని పాడారి. లోకమంతట వెలుగు ప్రకాశించేను. యేసు జన్మించినప్పుడే లోకమంతటా వెలుగు ప్రకాశించేను. బలముతో ఎదుగుచు తల్లిదండ్రులకు లోబడి ఉన్నారు. పిల్లలు మీరందరూ కూడా దేవుని వాక్యం ద్వారా బలపరచబడుచు జ్ఞానంతో పేరెంట్స్కి ఒబిడియంట్గా ఉండాలి. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ నీల్ డౌన్, క్లోజ్ యువర్ ఐస్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు అనేక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయనా, నీ మహాకృపను బట్టి మరి యొక్క సబ్బాదినమును మాకు దానముగా దయచేసిన దానకరుడా, మీ దానానికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. నాయన, మరి యొక్క మారు ప్రభువా, నీ నామముని ఇలాగు గణపరచుటకు మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు. నాయన, మరి ఇది మాకు మా జీవితంలో ప్రత్యేకమైన ఆదివారమై ఉన్నది. ఎందుకంటే నీ మహాకృపను బట్టి సమస్త విధమైన శ్రమలలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో మాతో ఉండి మమ్మలను నడిపించుచు నీ దయగల హస్తముల చేత భద్రపరిచి మరి యొక్క నూతన సంవత్సరంలోనికి మమ్మలను నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఇదిగో నా తండ్రి, 2021వ సంవత్సరమునకు మమ్మలను తీసుకుని వచ్చిన తండ్రి, ఆ దయా కిరీటం చేత మమ్మలను, బిడ్డలను, మా కుటుంబాలను నాయన నీవు నాయన
నాయన అలంకరించిన తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు. ఇదిగో నా ప్రభ మా బిడ్డలందరినీ వారి చదువులను నాయన వారి యొక్క తండ్రి ప్రభ కుటుంబాలను నీ చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డలను నూతన జ్ఞానంతోనూ బలముతోనూ శక్తితోనూ నింపండి. నీ వాక్యము ద్వారా బలపరచండి. తల్లిదండ్రులను వారి ఉద్యోగాలను రాకపోకలను నీ చేతులకు అప్పగిస్తున్నాను. అలాగనే సండే స్కూల్ అంతటి ద్వారా నాయన మీ మహిమ ఘనత ప్రభావములు కలుగునట్లు నాయన మమ్మలను నడిపించండి. టీచర్స్మైన మా కుటుంబాలన్నిటినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ యొక్క సంవత్సరమును చూడలేక ఎందరో గతించి ఉన్నారు నాయన. మా కుటుంబాలలో మా ప్రియులను మేము పోగొట్టుకొని ఉన్నాము తప్ప, కానీ మీరైతే మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. ఇది నీ మహాకృపాన్ని నమ్మి వందనాలు చెల్లించుకుంటున్నాను. మా విచారములలో మమ్మలను ప్రభ నీ ఆత్మతో ప్రభ బలపరిచి నీ ఆదరణ చేతను నాయన నీ వాక్యము చేతను మమ్మలను ఆదరించి ఈ రీతిగా నిలబెట్టావు తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రాలు. గనుకనే ఈ యొక్క సబ్బాత్ దినము మొదటి ఆదివారము ఇలాగున నీ సన్నిధిలో చేరి నాయన నిన్ను స్తుతించుచు గణపరచుచుంటుండగా మా దీనస్థుతులను ఆలకించండి నాయన ఈ యొక్క సండే స్కూల్ యొక్క ప్రభా తండ్రి కార్యక్రమమును నాయన తండ్రి స్పాన్సర్ చేయుచున్నా నాయన ప్రజెంట్ చేయుచున్న కుటుంబాన్ని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను. అంకులాంటికి కావలసిన ఆరోగ్యం ఇవ్వండి. మరి ఎన్నో కష్టములను ప్రభ వ్యయ ప్రయాసలకు వచ్చి చేయొచ్చు నీ కార్యక్రమం ద్వారా అనేకులు ప్రభ తండ్రి రక్షణ పొందుటకును బలపరచబడుటకును నాయన నీలోనికి నడిపించబడుటకును నీ కృపను దయచేయండి నాయన. మా కుటుంబాలను నాయన నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ యొక్క తండ్రి నాయన కడవరి దినములలో మేమున్నాం. ఈ సంవత్సరం అంతయు పరిస్థితులు ఎలా ఉంటాయో మాకు తెలియదు ప్రభా, కానీ ముందుగానే మమ్మల్ని అందరినీ నాయన నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నీ గాయపడిన చేతులకు అప్పగించుకుంటున్నాం. మీరే మమ్మలను తల్లి తండ్రిగా ఉండి రక్షకునిగా ఉండి నడిపించి మహిమను పొందుకునము నాయన. ఇప్పటి వరకు చెప్పబడిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు. వాక్యము ద్వారా నాయన బిడ్డలు గ్రహించవలసినది వారి జ్ఞానానికి అందించండి. టీచర్స్మైన మేము గ్రహించవలసినటువంటి జ్ఞానమును మాకు దయచేసి వాక్యాన్ని బట్టి మేము నడవడానికి నాయన నీ కృపను మాకు తోడుగా ఉంచి నడిపించమని అడుగుచున్నాను. ఈ కార్యక్రమం అంతటి ద్వారా నీకు మహిమ. మా కుటుంబాలన్నిటినీ నాయన దీవించి ఆశీర్వదించండి. మీరు చేసిన మేలులకై కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు నా ప్రభువా. నాయన నీవే నాయన మహిమను పొందుకొనుము. మా బలహీన స్థితిగతులలో నాయన నీ బలమును మాకు దయచేసి నడిపించండి. సర్వములో నీవు సర్వమై ఉన్నానని వాగ్దానము చేసి ఉన్నావు గనుక మా కార్యములన్నీ మా జీవితకాలం అంతయు మా ప్రయాణములు మా ఆలోచనలు మా తలంపులు నాయన మా బిడ్డలు మా కలిగిన దేవత్తును నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీరు మాత్రమే అధికారిగా ఉండి మీరు మాత్రమే ఘనత మహాప్రభావములు పొందుకొనొచ్చు. నీ యొక్క బలిష్టమైన చేతి కింద మమ్మల్ని అందరినీ భద్రపరిచి నడిపించి మహిమను పొందుకొనమని నీ రాకడకు సిద్ధపరచమని త్వరగా ఇహలోకంలోనికి వరునిగా మేఘారూరునిగా రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామమును బట్టి వినయముతో బ్రతిమలాడి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య అన్యోన్య సహవాసము, దేవుని సమాధానము, శాంతి, దీవెనలు, ఆశీర్వాదములు ఎల్లప్పుడూ ఈ సంవత్సర కాలమంతయు ప్రతి ఒక్కరికి తోడయుండి కావలియుండును గాక. ఆమెన్.
Wish you all a happy new year.